హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ థాట్స్ బై సాయిశ్రీ. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను ఇవాళ ఇంకొక మంచి డిజైన్తో మేము ముందుకు వచ్చేసాను. ఇది శారీ అండి, ఆరెంజ్ అలాగే మెరూన్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఇది పళ్ళు, దీనికి ఇలా మ్యాంగో షేప్లో వచ్చాయి. నేను వీటికి ఫ్లవర్ బీడ్స్ అంటే చీరలో ఫ్లవర్స్ ఉన్నాయని, సో దానికి మ్యాచ్ చేద్దామని ఇలా ఫ్లవర్ బీడ్స్ తీసుకున్నాను. అలాగే ఈ లీఫ్ తీసుకున్నాను మ్యాంగో ప్లేస్లో. నాకు మ్యాంగోవి దొరకలేదు, అందుకే ఇలా లీఫ్ తీసుకున్నాను. వీళ్ళు ఈ శారీకి కొంచెం మ్యాచ్ అయ్యేలాగా వేయమన్నారు, సో నేను దీనికి ఇలా ట్రై చేశాను. ఇంకా దీనికి థ్రెడ్, నార్మల్ థ్రెడ్, సిల్క్ థ్రెడ్, గమ్, శారీ దారం. ముందు 1 ఇంచ్ 1 ఇంచ్కి మార్క్స్ చేసుకోండి. తర్వాత ఒక అట్టకి 120 స్టాండ్ సిల్క్ థ్రెడ్ని చుట్టుకోవాలి. నేను ఈ వీడియోలో అన్నీ క్లియర్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, మళ్ళీ కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూసినా వాళ్ళకి ఈజీగా అర్థం కావాలి అని ఈ వీడియోలో మళ్ళీ నీట్గా చెప్తున్నాను. ఇలా 120 స్టాండ్స్ చుట్టుకోవాలి. చుట్టుకున్నాక వాటిని ఒక ఎడ్జ్ దగ్గర కట్ చేసుకొని దానికి గమ్ పెట్టుకోవాలి. మంచిగా గమ్ పెట్టుకొని ఒక 10-15 మినిట్స్. మీరు శారీకి కుచ్చులు చేయాలి తీసుకున్నారు శారీ అంటే ముందే ఇవి చుట్టుకొని గమ్ వేసుకొని పెట్టుకోండి, గమ్ వేసుకోవాలనుకుంటే. ఎందుకంటే గమ్ ఆరదండి అంత తొందరగా, మళ్ళీ అవన్నీ ఊడిపోతాయి. అందుకే అది ఆరేదాకా ఒక 15-20 మినిట్స్ గమ్ పెట్టి వదిలేయండి. నీడిల్కి ఎక్కించుకోవాలంటే కొంచెం వాటర్లో అద్దాలి. థ్రెడ్ని వాటర్లో అద్ది ఫ్లాట్గా చేసి నీడిల్లోకి ఎక్కించుకోవాలి. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా ఎక్కించుకోండి. ఇలా ఇప్పుడు ఈ రెండింటిని డబల్ చేస్తే 120 అయితే 240 అవుతాయి. ఇది 120 ఒక లైన్, 2 లైన్స్ చేస్తే 240 అనమాట. ఇప్పుడు 8 స్టాండ్స్ కాటన్ థ్రెడ్ తీసుకోవాలి, ఆరెంజ్ కలర్ది. ఇప్పుడు ఇలా ఫస్ట్ నీడిల్కి పూస ఎక్కించుకొని ఇలా హోల్లోకి పెట్టి సేమ్ ఇలా ఎక్కించుకోవాలి. మీరు ఇలా ఎక్కించుకోలేదు, నేను ఇంకోలాగా ఎక్కించుకోవాలంటే ఫస్ట్ శారీకి థ్రెడ్ ఎక్కించి ముడేసేయండి. ముడేసి ఆ థ్రెడ్కి వేరే నార్మల్ నీడిల్కి కొంచెం కాటన్ థ్రెడ్ ఎక్కించుకొని ఆ థ్రెడ్లోంచి సూదిలోంచి థ్రెడ్ పెట్టి ముడి దాంతో ఇలా బీడ్ని ఎక్కించండి. మీకు ఎలా కన్వీనియంట్ అనుకుంటే అలా. ఈ ప్రాసెస్ అయినా ఈజీయే, ఆ ప్రాసెస్ అయినా ఈజీయే. ఇదైతే తొందరగా అయిపోతుంది. అదైతే మళ్ళీ ఒకసారి థ్రెడ్ ఎక్కించాలి, మళ్ళీ ఒకసారి బీడ్ ఎక్కించాలి. ఇలా అయితే థ్రెడ్ బీడ్ రెండు ఒకేసారి ఎక్కించుకోవచ్చు అనమాట. ఇలా ఎక్కించుకోవాలి. ఇట్లా మీరు గ్యాప్ చూసుకోండి, ఎంత లెంత్ కావాలి అంటే ఆ బీడ్కి ఈ బీడ్కి 1 ఇంచ్ గ్యాప్ కావాలి. ఈ మొత్తం ఒక కుచ్చుకి గ్యాప్ 2 ఇంచ్ గ్యాప్ అనమాట. చూసుకొని సారీ బీడ్కి 1/2 ఇంచ్ గ్యాప్ కావాలి. కుచ్చుకి 1.5 ఇంచ్ లేకపోతే 2 ఇంచ్ గ్యాప్ పెట్టుకోండి. మీకు ఎలా ఎంత దగ్గరికి కావాలి కుచ్చులు, ఎంత దూరం కావాలని దాన్ని బట్టి మనం పెట్టుకోవాలి. ఈ శారీకి అయితే నేను కొంచెం దూరమే పెట్టాను, ఎందుకంటే ఫ్లవర్స్ లుక్ మంచిగా నీట్గా కనిపించాలి అని నేను దానికి కొంచెం దూరం పెట్టి చేశాను. లుక్ అయితే సూపర్ అండి, మీరే చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. అలాగే ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చేవాళ్ళు. మీరు ఇచ్చే ఒక్క చిన్న లైకే నా డిజైన్ మీకు నచ్చింది అని నాకు ఒక ఆనందం, సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఇప్పుడు
ఈ సిల్క్ థ్రెడ్ని ఎక్కించుకోవాలండి. ఇలా మీకు ఎంత సైజు కావాలి అని చూసుకొని థ్రెడ్ని కట్ చేసుకోవాలి. అలాగే జరీ థ్రెడ్ తోటి నాట్ వేసేసుకోవాలి. జరీ థ్రెడ్ని 4 వరుసలా తీసుకోండి. 2 వరుసలు తీసుకుంటే 4 వరుసలు అవుతుంది. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉండడానికి, అలాగే మనకి పైన వేసే జరీ కూడా నీట్గా కనిపిస్తుంది. ఫినిషింగ్ కూడా నీట్గా వేసుకోండి. కొంచెం లేట్ అయినా పర్లేదు, ఫినిషింగ్ నీట్గా వేసుకోండి. నాకు ఈ శారీ కుచ్చు నేను 2 అవర్స్లో వేసేసాను. తొందరగానే అయిపోతుంది. ఇంట్లో కూర్చొని ఖాళీగా వేసుకునే వాళ్ళకు ఒక చిన్న ఐడియా అండి, అంతే. ఇలా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి. మీకు ఒకసారి తెలియకపోతే తేడా, దానికి దీన్ని ఒకసారి సైజ్ చూసుకొని దాన్ని కట్ చేసుకున్నా పర్వాలేదు. ఎలా అయితే అలా, మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా. ఇంకా నా ఛానల్లో నెక్స్ట్ అన్నీ ఇప్పుడు పళ్ళుకు థ్రెడ్ ఉంటుంది కదండి, ఆ థ్రెడ్ని కట్ చేయకుండా కుచ్చూస్ ఎలా వేయాలో నెక్స్ట్ అన్నీ అవే వీడియోస్ వస్తాయి. తప్పకుండా నా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్టార్టింగ్లో నేను అన్నీ అవే థ్రెడ్ కట్ చేయకుండా ఎలా వేయాలి అని చాలా ఒక 3-4 వీడియోస్ పెట్టాను, ఒకసారి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ నుంచి అన్నీ శారీకి ఉన్న థ్రెడ్ని కట్ చేయకుండా ఎలా వేసుకోవాలి, ఎలాంటి బీడ్స్ వాడాలి అని ఇంకా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే బీడ్స్ ఎక్కించుకున్నాక ఇలా కుచ్చు వేసేసుకోవాలి. ఇప్పుడు మీకు ఓవరాల్గా ఎలా వచ్చింది. అలాగే ఇప్పుడు ఈ రెండింటిని గ్యాప్ మధ్యలో ఇలా లీవ్స్ కుట్టుకోవాలండి. సారీ చెప్పడం మర్చిపోయాను. నేను ఆ గ్యాప్ మధ్యలో ఇలా లీవ్స్ కుట్టుకుంటున్నాను. నాకు మ్యాంగో షేప్వి దొరకలేదు, అందుకే నేను వాటి ప్లేస్లో లీఫ్ కుట్టుకున్నాను. ఇక్కడ మ్యాంగో లేదు, సో నేను లీఫ్తో అడ్జస్ట్ అయ్యాను. వాళ్ళు కూడా పర్లేదు, మంచి లుక్ వస్తే పర్లేదు, లీవ్స్ అయినా ఫ్లవర్కి సెట్ అవుతాయి కదా అని నేను లీవ్స్ తీసుకున్నాను. ఫ్లవర్స్ తీసుకున్నందుకు దాన్ని మంచిగా టాకా వేసుకోండి. ఇలాగే అన్ని కుచ్చు మధ్యలో కుట్టుకోండి. ఇలా ఉంటుంది ఓవరాల్గా లుక్, అంతే. ఇదన్నమాట. మీకు ఈ కుచ్చు డిజైన్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి కుచ్చు వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.